సామాజిక అస్త్రం మరి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. దీనికి సంబంధించి కొంతమంది మాకు వీడియోస్ పంపించారు, వారి ఆవేదనను తెలియజేశారు. చాలా ఉన్నాయి, కొంతమంది మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. అందులో రిటైర్డ్ అయినటువంటి ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ ఉన్నారు. వారు ఏం మాట్లాడారు, వారి ఆవేదన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం, నా పేరు కె కృష్ణవేణి. కర్నూలు జిల్లా చాగల్మండి మండలంలో పశుసంవర్ధక శాఖలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మా అమ్మగారైన బి లక్ష్మీదేవి యాక్సిడెంట్లో చనిపోయారు. డ్యూటీ చేస్తున్న నేరంలో మధ్యాహ్నం ఆమె చనిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుందయ్యా. ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇంతవరకు రాలేదు. బిల్లులు వేసినడానికే 2 సంవత్సరాలు పట్టిందయ్యా. 2 సంవత్సరాల నుంచి బిల్లులు శాంక్షన్ చేసినాక అవి చెక్కుల రూపంలో పోయి కూడా 1 సంవత్సరం అవుతుంది. ఇంకా 1 రూపాయి కూడా మాకు రాలేదయ్యా. సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నా యొక్క బాధపై స్పందించి మా యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసి ఒక ఉద్యోగస్తురాలు చనిపోతే ఆమె కుటుంబంలో ఆడపిల్ల ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని ఉద్యోగం ఇవ్వలేకపోయినా కనీసము ఆమెకు రావాల్సిన బెనిఫిట్లు ఆమె కష్టపడి జీవితాంతం మా కోసం ఎత్తిపెట్టిన డబ్బులైనా మాకు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ వీడియో చేసి ఈ ఛానల్ ద్వారా మీకు నివేదన చేసుకుంటున్నానయ్యా. నా పేరు మట్టయ్య అండి. నేను 1951లో ఎంప్లాయ్మెంట్ ద్వారా కాడా డివిజన్ నందిగామలో వాచ్మెన్గా అపాయింట్మెంట్ అయి ఉన్నాను. అప్పటి నుండి 89 వరకు కూడా అలా ఆఫీస్లో చేస్తున్నాను. అది మనం క్లోజ్ చేసిన తర్వాత పులిచెంతల ప్రాజెక్ట్ జగేపేటకు బదిలీ చేశాను. ఆ తర్వాత అది కూడా బదిలీ చేస్తే 91లో మచిలీపట్నం దిగ్గాం సిఆర్పికి బదిలీ చేశాను. అది కూడా క్లోజ్ అయిన తర్వాత విప్ సర్కిల్ ధవళేశ్వరంకు మళ్ళీ ఆర్డర్ ఇచ్చి అక్కడ జాయిన్ అయినాను. అప్పటి వరకు కూడా నేను వాచ్మెన్గా నిధులు నిర్వహిస్తున్నాను. తర్వాత నేను దాన్ని పర్మనెంట్ కోసం ప్రయత్నం చేశాను, రెగ్యులర్ కోసం ప్రయత్నం చేస్తూ 2007లో నాకు అపాయింట్మెంట్ అటెండర్గా తుని సర్కిల్ వారికి అపాలవరం సర్కిల్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ జాయిన్ అయినాను. ఆ తదుపరి 2014లో అక్కడే రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. నాకు జరిగిన పొరపాటు అక్కడ నన్ను సిపిఎస్లో పెట్టారు. నేను ఎప్పుడో అపాయింట్మెంట్ అయి ఉన్నాను, కానీ నాకు ఇప్పుడు సిపిఎస్లో పెట్టడం కాదని అడగటం జరిగింది. నేను తెలియదని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు. ఆ తర్వాత నేను 2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన కదా సిపిఎస్, నేను ఎప్పుడో జాయిన్ అయ్యాను కదా, నన్ను ఇలా చేయటం ఏంటిది, నాకు అన్యాయం జరిగిందని నేను కోర్టులో ట్రిబ్యునల్లో ఆశ్రయించాను. అలా ప్రయత్నం చేసే టైంలో 2 రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. ఆ కేసు అలా పెండింగ్ పోయింది. నాకు ఏదైనా నాకు మా పెద్ద మనసు ఆలోచన చేసి నాకు పాత పెన్షన్ విధానం వచ్చే మార్గం చూస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ ఆర్డర్ కానీ ఇప్పించగలిగితే కోర్టు గర్మించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భర్త చనిపోతే వచ్చిన ఉద్యోగం ఇది. ఇలా చనిపోయిన కార్మికులు ఎందరో ఉన్నారు. అలా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సరైన పనికి సరైన వేతనం ఇవ్వటం లేదు. యాజమాన్యాన్ని మేము అడిగేది ఒక్కటే, మా న్యాయమైన డిమాండ్లను మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాము. మేమేమి తప్పు చేయటం లేదు, దొంగతనం చేయటం లేదు, ఏది దోచుకోవటం లేదు. దయచేసి యాజమాన్యాన్ని మేము అడిగేది ఏంటంటే జేఎల్ఎం గ్రేడ్ 2 రెగ్యులర్ చేయమని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వమని, పెండింగ్ లో ఉన్న డిఎల్ ఇవ్వమని, హెల్త్ కార్డుకి సంబంధించింది మెడికల్ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము. మాకు గొంతెమ్మ కోరికలేమి కోరటం లేదు. మాకు రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవే మేము యాజమాన్యాన్ని కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని ఇలా బాధ పెట్టద్దు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమందంగా వీడియోతో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మా కోరికల్ని, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుతున్నాము. ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. పాత ప్రభుత్వం ఇవ్వలేనటువంటివన్నీ కూడా నేను కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను అమలు చేస్తాను. రివర్స్ పిఆర్సీ ఇచ్చింది గత ప్రభుత్వం, నేను వచ్చిన తర్వాత మంచి పిఆర్సీ ఇస్తాను.
ఇంటీరియం రిఫండ్ ఇస్తాను, ఐఆర్ ఇస్తాను, ఉద్యోగస్తుల్ని నేను ఫ్రెండ్లీగా చూసుకుంటానని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం 16 నెలల వరకు 1వ తారీఖునే జీతం ఇచ్చడమే అది ఒక పెద్ద బాధ్యతగా తీసుకుంటుంది. కానీ ప్రభుత్వానికి ఎటువంటి ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి లోపాలకి ఇప్పుడు ప్రభుత్వం సరిచేయాల్సిందల్లా పోయి ఈ ప్రభుత్వం కూడా అదే వంచనతో వెళ్తుంది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎన్నో పెండింగ్ ఉన్నటువంటి మాకు రావాల్సినటువంటి బకాయిలు వేల కోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి సిపిఎస్ రద్దు చేయాలి. ఇంకోటి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ యాప్ల భారం కూడా తొలగించాలి. గతంలో విడివిడిగా కొన్ని యాప్లు ఉండేవి, ఆ యాప్లన్నీ తీసి మేము భారం తొలగిస్తామని చెప్పి కూడా అన్నీ తీసుకెళ్ళి ఉద్యోగుల అభిప్రాయం